ఇంటికి దీపం ఇల్లాలు అంటారు పెద్దలు. ఆ మాటకు రూపం ఇచ్చింది ఓ మహిళ. తన ఇంటిని చక్కదిద్దుకోవడమే కాకుండా మరో 30 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. తమ చేతి పిండి వంటలతో ఎంతోమంది కస్టమర్లకు దగ్గరైంది. దేశ విదేశాలకు సైతం తమ పిండి వంటలను ఆర్డర్లపై సప్లై చేస్తుంది. ఇంతకీ ఇది ఎక్కడ, ఎవరా మహిళ? వాచ్ ది స్టోరీ. నేటి తరం యువత ఉరుకులు పరుగుల జీవితంతో పాటు బిజీగా గడుపుతున్నారు. సాఫ్ట్వేర్ పుణ్యమా అని స్త్రీ పురుష భేదం లేకుండా ఉద్యోగం సైతం చేస్తున్నారు. ఈ నవతరం మహిళా మనులకు పిండి వంటలు అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి. అవి ఎలా వండాలో కూడా తెలియడం లేదు. అటువంటి వారి కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలగంపూడిలో శ్రీ లక్ష్మీ గణేష్, శ్రీ వినాయక స్వగృహ స్వీట్స్ ఉందనే చెప్పాలి. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ వివాహం జరిగినా శాంతి కుమారి తయారు చేసిన పిండి వంటలే సారెలో ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఆర్డర్ ప్రకారం శాంతి కుమారి భారీ లడ్డూలు, తీపి బూందీ లడ్డూలు ఇస్తుంటారు. అదేవిధంగా అరిసెలు, సున్నుండలు, జంతికలు, మైసూర్ పాక్, పూతరేకులు, ఇతర పిండి వంటకాలను కూడా తయారు చేసి ఇస్తుంటారు. కలగంపూడి అనే చిన్న గ్రామంలో శాంతి కుమారి చేసిన పిండి వంటల రుచి చూడని వారు ఎవ్వరూ ఉండరనే చెప్పాలి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం దీనిని ప్రారంభించారు ఈమె. ఇంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రారంభమైన ఈ పిండి వంటలు ప్రస్తుతం రోజుకు 1000 కిలోలతో పిండి వంటలు చేయడం వరకు వచ్చింది. శ్రీ లక్ష్మీ గణేష్, శ్రీ వినాయక స్వగృహ స్వీట్స్ వద్ద ప్రత్యక్షంగా 30 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వీరి అందరికీ ఇక్కడే టీ, టిఫిన్, భోజనం పెట్టి మరి తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. మరి పాత వంటకాలంటే మరి చాలా అరుదండి. ఇప్పుడైతే ఇలా అరిసెలు అని, ఇలాంటి సున్నుండలు అని, అటువంటివి కూడా కొంతమందికి తెలియని ఇదిలో ఉన్నారండి ఇప్పుడు. అలాంటివన్నీ కూడా మరి ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. మరి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతామండి. మరి అలాగే హైదరాబాద్ అని ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మరి చాలామంది తీసుకెళ్తా ఉంటున్నారండి. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. నిత్యం కూడా మరి ఇక్కడ మరి భోజనాలు అయ్యి ఏర్పాటు చేయడం అని, మరి ఇంతమంది వస్తున్నామంటే మరి భోజనాలు ఏంటండి, టిఫిన్లు ఏంటండి, అన్నీ కూడా మరి వీళ్ళే చూసుకుంటూ మరి ఎవరికి కూడా ఎలాంటి ఇది వచ్చినా కూడా వీళ్ళే చూసుకుంటారండి. ఇక్కడ తయారయ్యే పిండి వంటలు దుబాయ్, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా వంటి దేశాలకు ఆర్డర్ల ప్రకారం ఎగుమతి చేస్తుంటారు. ఎన్నో కష్టాల మధ్య దీనిని కొనసాగించామని శాంతి కుమారి పేర్కొన్నారు. తమ ఎదుగుదల చూస్తే ఎంతో ఆనందం వేస్తుందని చెప్పారు. ఈ పిండి వంటలను తన తల్లి దగ్గర నేర్చుకున్నట్టు తెలియజేశారు. ఆర్డర్లపై చేస్తామండి. పెళ్ళిళ్ళ సార్లు అవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అవన్నీ చేస్తామండి. సూడుదులండి, పెళ్ళిళ్ళ సార్లు, సంటి పిల్లల సార్లు అన్నీ చేస్తామండి. సంక్రాంతికి అవి అన్నీ చేస్తామండి. అరిసెలు, పాకుండలు అండి, ఏ ఐటమ్ ఎవరు చెప్తే అది అన్నీ చేస్తామండి. అన్నీ ఆవకాయలు పచ్చళ్ళు కూడా పడతామండి. చికెను, రొయ్య పడతామండి. మామూలు పచ్చళ్ళు కూడా అన్నీ ఉంటాయండి. అన్ని రకాల పచ్చళ్ళు తో పాటు జనానికి అందరికి కూడా ఉపాధి కలుగుతుందండి. వాళ్ళకి టిఫిన్లు, టీలు ఇచ్చి భోజనాలు ఇక్కడే పెడతామండి. బాగానే చేస్తారండి. వాళ్ళు పొద్దుట 8 వచ్చి సాయంత్రం 6 వరకు చేస్తారండి. వివాహం అనంతరం పుట్టింటి నుంచి మెట్టినింటికి సారె పెట్టడం తెలుగువారి సాంప్రదాయం. దీనికోసం ఆర్డర్లు ఇచ్చి మరి పలు రకాల పిండి వంటకాలను కొనుగోలు చేస్తున్నారంటే శాంతి కుమారి చేతి పిండి వంటలు ఎంత రుచికరంగా ఉంటాయో అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్తే ఆమె చేతి పిండి వంటలను రుచి చూడండి.